హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి అండి మన డోరా కేక్స్. చిన్న పిల్లలకి ఇష్టమైన డోరా కేక్స్, ఎంతో ఇష్టంగా తినే డోరా కేక్స్ అనేది చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూద్దాము. నేనైతే ఒక కప్పు, హాఫ్ కప్ అనేది మనం వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. గోధుమ పిండి ఆట హాఫ్ కప్ తీసుకోవాలి. ఇందులోనే మనము ఇది జల్లించుకోవాలి, అంటే ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. జల్లించుకుంటే కనుక మనకు స్పంజీగా సాఫ్ట్గా వస్తాయి ఈ డోరా కేక్స్ అనేవి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మైదా పిండి హాఫ్ కప్ తీసుకున్నాను. హాఫ్ కప్ మైదా పిండి, హాఫ్ కప్ గోధుమ పిండి. ఇప్పుడు వచ్చేసి షుగర్ అనేది పౌడర్ చేసుకోవాలి, హాఫ్ కప్. ఇప్పుడు వచ్చేసి బేకింగ్ సోడా అనేది మనం హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకొని ఇవన్నీ జల్లించుకోవాలి. చక్కగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో మిల్క్ పౌడర్ అండి, ఏదైనా సరే, ఏ బ్రాండ్ అయినా సరే మిల్క్ పౌడర్ ఒక 1/4 కప్ అనేది మనం తీసుకోవాలి. వీటితో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు. ఈ మిల్క్ పౌడర్ యూజ్ చేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. ఇలా అన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ హనీ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ హనీ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకుందాము. వెనిలా ఎసెన్స్ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది చాలా సాఫ్ట్గా రావాలంటే కొంచెం ఎక్కువసేపు ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, ఇలా వెనిలా ఎసెన్స్ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది. మనము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో లాస్ట్లో అనేది మనం కొంచెం పాలు అయితే యాడ్ చేద్దాము. పాలు యాడ్ చేసుకొని మనము కొంచెము మెల్లమెల్లగా, అంటే కొంచెం కొంచెంగా పాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఒకేసారి పాలు అనేది వేసేయకూడదండి. ఇవి కాచి చల్లార్చిన పాలు, మన పచ్చి పాలు వేసుకోకూడదు. కాచి చల్లార్చిన పాలు మాత్రమే యూజ్ చేయాలి ఇందులో. ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బ్యాటర్ అనేది చూసారా ఎలా వచ్చిందో, కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలన్నమాట. చక్కగా ఇలా వచ్చిన తర్వాత మనం ప్యాన్ హీట్ చేసుకోవాలి. ప్యాన్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత ఇందులో మనము కొంచెం ఆయిల్ అనేది, డ్రాప్స్ ఆయిల్ వేసేసి ఇలా చక్కగా బ్రష్తో మనము నీట్గా చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా చక్కగా సాఫ్ట్గా స్పంజీగా వస్తాయి. కేక్స్ అనేది డోరా కేక్స్ లాగానే రావాలి అంటే కనుక ఇలా మనము టిష్యూతో కనుక క్లీన్ చేసుకోవాలి. మనము ఒక స్పూను, అంటే మనము ఒక గరిటెతో వేసుకోవాలి. మనము దాన్ని స్ప్రెడ్ చేయని అవసరం లేదండి, అది స్ప్రెడ్ అయిపోతుంటుంది. చూసారా ఎలా బబుల్స్ లాగా వచ్చిందో. ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవ్వగానే మనం వెంటనే టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నట్లయితే మనకు ఈ ఒక 2 మినిట్స్ అనేది టర్న్ చేసుకున్న తర్వాత చూసారా ఎలా వచ్చిందో. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన డోరేమాన్ తినే డోరా కేక్స్ లాగానే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చూడగానే నిజంగా డోరా కేక్స్ అన్నట్టుగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఒక ఫ్లిప్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి ఇలా తీసేసుకోవాలి. సర్వ్ చేసుకోవడమే. మనం ఇందులో డైరెక్ట్ తినాలి అనుకుంటే తినేయచ్చు. లేదు అంటే కనుక, పిల్లలు ఇంకా ఇష్టంగా తినాలి అంటే కనుక మనం ఏదైనా చాక్లెట్ బటరు యూజ్ చేయాలి. నేనైతే న్యూటెల్లా అనేది పిల్లలకు డోరా కేక్స్ పైన స్ప్రెడ్ చేసి కనుక ఇచ్చేసినట్లయితే ఇంకా ఇష్టంగా తింటారు. చాక్లెట్ ఫ్లేవర్ తోటి డోరా కేక్స్ అనేది చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. పిల్లలైతే డెఫినెట్గా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ప్రెస్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్ చూసారా, నేను ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత చూడగానే డోరా కేక్స్, డోరేమాన్ తినే డోరా కేక్స్ లాగానే ఉంటాయి. అలాగే కనిపిస్తుంది పిల్లలకి. మీరు స్నాక్స్లో కానీ, లేదు అని అంటే మనం బ్రేక్ఫాస్ట్లో కానీ ఇలా పిల్లలకు తయారు చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.